అతని పంతంతో మాత్రమే పెళ్లి చేసుకున్నాడు ఆమెని. మరి తన ప్రణయంగా మార్చుకోగలడా అతను? ఎటువైపు వెళ్తుంది వీరి కథ? పంతమే ప్రణయమే పార్ట్ 1. అమ్మా రాధిక, అల్లుడు గారు చెప్పినట్లు విను. ఆయనకి ఎదురు చెప్పకు. భర్త ఎలా చెప్తే అలా వినాలి. ఇది భార్య ధర్మమని చెప్తూ అలా మౌనంగా ఉంటావేంటే, మాట్లాడు అని విసుక్కుంటారు కాంతం గారు. రాధిక ఎక్కువ మాట్లాడకుండా సరే అమ్మా అని మౌనంగా మారుతుంది. కూతుర్ని అందంగా ముస్తాబు చేసి బయట హాల్లో కూర్చున్న అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తుంది ఆమెను. ఆవిడ కోడలి అందం చూసి గర్వంగా ఫీల్ అవుతూ, నా కొడుక్కి ఎలా నచ్చితే అలా ఉండాలి అమ్మాయి, అర్థమైందా అని గదమాయిస్తుంది అరుంధతి గారు. రాధిక మౌనంగా చూస్తూ సరే అత్తయ్య అని అంటుంది నెమ్మదిగా. కాంతం, అత్తగారికి ఎలా మర్యాద చేయాలో తెలీదా నీ కూతురికి అని అడుగుతుంది కోపంగా కాలు ఎదురుగా పెట్టి. కాంతం భయపడిపోతూ క్షమించండి వదిన గారు అని, రాధిక అత్తయ్య కాళ్ళకు నమస్కారం చేయమ్మా అని చెప్తుంది కాంతం గారు. రాధిక మౌనంగా అరుంధతీదేవి కాళ్ళకి నమస్కారం చేస్తే, ఇదిగో అమ్మాయి, ఎక్కువ చదివావని పొగరుకి పోకు అని మీ అమ్మాయిని లోపలికి పంపించి మీరు కూడా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఆవిడ తన గదిలోకి వెళ్ళిపోతుంది. కాంతం గారు రాధికతో, జాగ్రత్తగా ఉండమ్మా, నేను ఇంటికి వెళ్తున్నా, మీ నాన్నగారు ఒక్కరే ఉంటారు అని గది దగ్గర వదిలిపెట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆమె నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి అప్పటికే అందంగా అలంకరించిన గదిని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతే, అక్కడే ఆగిపోయావేంటి, నా దగ్గరికి రావా అని అంటాడు మన కథానాయకుడు కృష్ణ. రాధిక అక్కడే ఆగిపోతే అతనే లేచి తలుపు గడియ పెట్టి ఆమెను తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాక, ఇదిగో ఇది బాగా చదువుకుని సంతకం పెట్టు, అర్థమైందా అని అంటుంటే రాధిక ఏం ఆలోచించకుండా వెంటనే సంతకం చేసేస్తుంది. అదేంటి అలా పెట్టేశావు అని ఆశ్చర్యంగా అడిగితే మౌనంగా ఉండిపోతుంది ఆమె. సరేలే, ఈ తెల్ల చీరేంటి చిరాగ్గా, ఇదిగో ఇది కట్టుకునిరా అంటూ బ్లాక్ శారీ ఇస్తాడు కృష్ణ. ఆమె మౌనంగా ఆ చీర తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. కాసేపు అయ్యాక బయటకు వచ్చి నిలబడితే కృష్ణకి ఆమె అందం చూసి మతిపోతుంది. బ్లాక్ కలర్ శారీలో ఆమె అందం రెట్టింపు అయ్యి తెల్లని శరీరంతో చాలా అందంగా ఉండటంతో అతను వెంటనే వెళ్ళి ఆమెను కౌగిలించుకుంటాడు. కృష్ణ ఆమెని తమకంగా కౌగిలించుకుని, నెల రోజుల క్రితం ఇలా కౌగిలించుకున్నందుకే కదా కొట్టావు నన్ను అని ఆమె మెడ మీద పెదవులు నిలుపుతాడు మత్తుగా. రాధిక మౌనంగా నించుని ఉంటే ఆమెకు దూరంగా జరిగి ఆమె అణువు పరీక్షగా చూస్తూ ఆమెను దగ్గరగా తీసుకుని, ఆ రోజు 1 గంట ఒప్పుకుని ఉంటే ఇంత జరిగేది కాదు కదా అంటూ ఆమె చీరను పక్కకు తప్పించి నడుం మీద చేయి వేసి నిమురుతూ లేత గులాబీ రంగులో ఉన్న ఆమె పెదవులను అందుకుంటాడు. కాసేపటికి ఆమెను బెడ్పై వేసి ఆమె నుండి అతను సంతోషం పొందుతూ తన కోరికను తీర్చుకున్నాక లేచి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మరబొమ్మలా మారిన ఆమె అతను వెళ్ళాక తన కన్నీటికి స్వేచ్ఛ ఇస్తూ లేచి బట్టలు వేసుకుని తన పరిస్థితి మీద తనకే కోపం వస్తుంటే నెల రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తు వస్తుంది. కృష్ణాపురం చూడటానికి ఎంతో అందంగా ఉంది. పచ్చని పైరుతో, పల్లెటూరి వాతావరణం, ఆప్యాయంగా మాట్లాడే మనుషులతో స్వచ్ఛంగా ఉంది. కృష్ణాపురం వచ్చింది అని కండక్టర్ అరుస్తుంటే ఎన్నో రోజుల తర్వాత తన ఊరికి వచ్చినందుకు ఆనందంగా ఉంటుంది రాధిక.
రాధిక బస్సు దిగి నడిచి వస్తుంటే బాగున్నావా బాబాయ్ అని పలకరిస్తుంది. అతను ఆశ్చర్యపోతూ ఎవరమ్మా నువ్వు అని అడిగితే నేను బాబాయ్, మూర్తిగారు అమ్మాయిని రాధికని అని చెప్తుంది. అతను ఆనందంగా నువ్వా రాధికమ్మ, ఎలా ఉన్నావు? చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయావు, ఇప్పుడేనా అమ్మ రావడం అని ఆప్యాయంగా అడుగుతాడు. రాధిక నవ్వుతూ అవును బాబాయ్, ఇప్పుడే వస్తున్నా. అందరూ ఎలా ఉన్నారు? మన ఊరు ఎలా ఉంది అని అడుగుతుంటే ఆ బ్యాగ్ టీ అమ్మా, పద ఇంటికి వెళ్తూ మాట్లాడుకోవచ్చు అని ఊరు విషయాలు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. కాంతం గారు గుమ్మంలో అటు ఇటు తిరుగుతుంటే రాధిక అమ్మా అని అరుస్తుంది. ఆవిడ సంతోషంగా వచ్చేసావా తల్లి, రా, కాలు కడుక్కొని తన బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తారు. ఒకసారి తన ఇంటిని చూసుకుని లోపలికి వెళ్తుంది రాధిక. అందమైన మండువా ఇల్లు, చుట్టూ మొక్కలు, ఇంటి ముందర చిన్న కృష్ణుని విగ్రహం, ఆ విగ్రహం చుట్టూ తులసి మొక్కలు, ప్రశాంతతకి నెలవుగా ఉంది ఆ ఇల్లు. కాంతం గారు వంటిట్లో ఉంటే అమ్మా, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది రాధిక. మీ నాన్నగారు రైస్ మిల్లుకి వెళ్ళారమ్మా అని, పద నీకు అన్నం పెడతాను అని అంటుంటే అమ్మా నువ్వే తినిపించవా అని అడుగుతుంది గారంగా. కాంతం గారు నవ్వుతూ అలాగే లేవే అని అన్నం కలిపి పెడుతూ బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారమ్మా అని అడుగుతారు. చాలా బాగున్నారమ్మా, బాబాయ్ నన్ను కోర్సులో కూడా జాయిన్ చేస్తానన్నాడు అని ఆనందంగా చెప్తుంది రాధిక. కాంతం గారు కోపంగా అంత చదువు ఏం చేస్తావే, శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా అని విసురుగా మాట్లాడతారు. రాధిక అన్నం తింటూ అమ్మ చదువు ఎందుకంటావేంటి, నేను టీచర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ విషయం నాన్నగారితో బాబాయ్ మాట్లాడుతా అన్నాడు. నువ్వు విషయం ఏం చెప్పకు నాన్నతో, నేను కాసేపు పడుకుంటా అని తన గదికి వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది. మధ్యాహ్నం మూర్తిగారు వచ్చి భోజనం చేస్తూ అమ్మాయి వచ్చిందా కాంతం అని అడుగుతారు. ఇందాకే వచ్చిందండి, అలసిపోయింది కదా, అన్నం తినేసి పడుకుందని చెప్తే సరే నేను కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ అమ్మగారు పొలానికి వెళ్ళమన్నారు అని కాసేపు రెస్ట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. సాయంత్రం తీరిగ్గా 5 గంటలకు లేచి అమ్మ నాన్న వచ్చారా అని అడుగుతుంది రాధిక. వచ్చారు తల్లి, నువ్వు నిద్రపోతున్నావు కదా అందుకే లేపలేదు అని చెప్తారు. సరే అమ్మా, నేను అలా లక్ష్మి ఇంటికి వెళ్ళి వస్తా అని 2 సందుల తర్వాత ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది రాధిక. రాధిక రావడం చూసిన లక్ష్మి నవ్వుతూ ఎలా ఉన్నావే రాధిక అని ఆనందంగా హత్తుకుంటుంది. చాలా బాగున్నానే లక్ష్మి, నువ్వెలా ఉన్నావు అని ఆమె మెడలో తాడు చూసి పెళ్ళైపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునే, 4 రోజులైంది అని సిగ్గుపడుతూ చెప్తుంది లక్ష్మి. రాధిక చాలా కాలం తర్వాత తన స్నేహితురాలితో మాట్లాడుతూ చాలాసేపు అక్కడే ఉండిపోతుంది. రాధిక తన వాచ్లో టైం చూసుకుని సరేనే పొద్దుపోయింది నేను ఇంటికి వెళ్తా అని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళే టైంకి మూర్తిగారు వచ్చేసి ఉంటారు. తన తండ్రి అంటే ఎంత భయమో అంతే గౌరవం కూడా రాధికకి. భోజనం చేస్తూ మూర్తిగారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ నాన్నగారు రేపు మీ కూడా పొలానికి రానా అని అడుగుతుంది నెమ్మదిగా. మూర్తిగారు కాసేపు ఆలోచించి సరే అని ఆయన నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. తన ఫోన్ ఎక్కడుందో కూడా తెలియనంతగా తన చుట్టూ ప్రకృతికి పరవశం చెందుతూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంటుంది రాధిక. ఇంకా ఉంది. హలో ఫ్రెండ్స్, ఇది నా న్యూ స్టోరీ. నేను ప్రతిలిపిలో స్టోరీస్ రాస్తుంటాను కదా, ఆ స్టోరీస్ మిగిలిన వాళ్ళు నా పర్మిషన్ లేకుండా తన ప్రొఫైల్స్లో యూజ్ చేసేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ నుండి నా ప్రతి స్టోరీ ప్రోమో ఇక్కడ ఇస్తూ ఉంటాను డే బై డే. లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.